रुकने असेंबली कुकटपल्ली माधवाराम कृष्णा राव ने ओल्ड बोयनपल्ली डिवीजन का दौरा करते हुए तरक्याती कामों का इफ्तिताह अंजाम दिया। उन्होंने इस मौके पर एक पुल का भी इफ्तिताह अंजाम दिया। उन्होंने कहा कि हल्के की तरक्की के लिए वो सख्त मेहनत कर रहे हैं। कृष्णा राव ने कहा कि नौ तामीर शुदा बोयन तालाब पर आवाम के लिए सहूलत बख्श साबित होगा। सैलाब के बावजूद कोई परेशानी पैदा नहीं होगी। उन्होंने कहा कि माजी में अंदरूनी इलाके शदीद बारिशों और सैलाब की वजह से जेरे आब आते थे। लास्ट इयर 6 నెలల కింద వర్షాలు వచ్చి పక్కకున్నటువంటి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు మా కార్పొరేటర్ గారు లోకల్ ప్రజలందరూ కూడా ఆవేదన చెంది ప్రజలకు ఇళ్లలో వచ్చి 2 రోజులు అయింది, ఏం చాలా ఇబ్బంది అవుతుందంటే ఏ రకంగా అయితే వీళ్ళని కాపాడుకోగలగాలనే ఆలోచనతో అందరిని తీసుకొచ్చి జెర్సీ మేడంని, కలెక్టర్ గారిని, జేసీ గారిని, అదేవిధంగా ఎంఆర్ఓ అందరిని తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్ కడితే తప్ప వీళ్ళకి ఇబ్బంది పోదని చెప్పి చేయడం వల్ల ఎంబడే 1,60,00,000 శాంక్షన్ చేసి 7 నెలల లోపల కంప్లీట్ చేశాం. చాలామంది ఈ చెరువు విషయంలో నేను గెలిచిన తర్వాత చెరువును డెవలప్ చేస్తానని చెప్తే ఎవరో చూస్తున్నారు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది. ఆ రోజు ఉన్నటువంటి బోయిన చెరువు ఎటువంటిది, ఈరోజు ఎట్లా బోయిన చెరువు ఉంది. మరి వినాయకులను పెడితే 10 సంవత్సరం వినాయక నిమజ్జనం మనము మన దేశంలో, భారతదేశంలో మన హిందూ సంప్రదాయ ప్రకారం మన వినాయకుడిని మంచి నీళ్ళలో నిమజ్జనం చేసుకుంటాం. మరి అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఆ ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు